ఎన్ని కోటాను కోట్ల మంది అయినా కానివ్వండి, నమ్మి దుర్గా అమ్మా అన్నాడు అనుకోండి, అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మంది అయినా సరే వాళ్ళ యొక్క భీతిని, భయాన్ని ఆమె తీసేస్తుందట. దుర్గే స్మృతౌ హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆయనకేం కష్టం లేదు, ఆయన సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు. అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందట, మంచి బుద్ధినిస్తుందట. ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన యందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టబెట్టి యశస్విని అవుతుందిట. అమ్మవారి